నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. తెలంగాణ బ్రాహ్మణ సేవ అనే దాని నుంచి మాట్లాడటం జరుగుతున్నది. ఈ సందర్భంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా కుంభమేళాకి వెళ్ళి పవిత్ర స్నానం కూడా చేశారు. ఇందులో ఆశ్చర్యమే ఉంది? మంచిదే కదా. 144 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కుంభమేళ అది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి స్నానం అది. కాబట్టి ఆయన ఆచరించారు, సంతోషం. కానీ ఈ సందర్భంలో అనేక మంది తీవ్రమైన ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి లోనైనటువంటి సంఘటన ఒకటి గమనించారు. అదేమిటంటే, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు తన యొక్క షర్టు కూడా విప్పేసేసి, తనతో పాటు త్రివిక్రమ్ గారు కూడా వచ్చారు, డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. అంతేకాకుండా తన పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా వచ్చినట్టు, వీళ్ళందరూ కూడా కలిసి సామూహికంగా ఆ యొక్క నదిలో త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ఈ సందర్భంగా గమనించిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి జంజం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి జంజం ఉండటం ఏమిటి అనేటువంటి విషయం కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది రకరకాల విశ్లేషణలు కూడా చేస్తున్నారు. మనం కూడా ఒకసారి దీని గురించి కూడా విశ్లేషణ చేద్దాం. వాస్తవానికి ఈ యొక్క జంజం అనేటువంటిది ఉపనయన సంస్కారం ద్వారా కూడా చేయబడుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా కూడా పుట్టుకతో కూడా అందరూ శూద్రులే అని భగవద్గీతలో చెప్పబడింది. కానీ ఈ యొక్క వర్ణాల ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణములుగా భగవద్గీతలో చెప్పారు. ఈ యొక్క 4 వర్ణాలు కూడా ముఖ్యమైనటువంటి వర్ణములే. ఒక కుర్చీలో కూర్చోవాలంటే 4 కాళ్ళు ఎలా ఉండాలో, ఒక కారుకి 4 చక్రాలు ఉంటేనే ఆ కారులో మనం వెళ్ళగలం. అదేవిధంగా హిందూ మతం అనేటువంటిది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 కూడా 4 పిల్లర్స్. 4 పిల్లర్స్ ఉంటేనే ఆ యొక్క కట్టడం నిలుస్తుంది. కుర్చీ అయితే దాని 4 పిల్లర్స్ ఉంటే దాని మీద కూర్చోగలం. కాబట్టి ఇవన్నీ ముఖ్యమైనటువంటివి. వీళ్ళలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి కూడా ఉపనయన సంస్కారం అనేటువంటిది కూడా చేయబడుతుంది. ఈ ఉపనయన సంస్కారం అనేటువంటిది వారికి వివిధ వయస్సులలో చేయవాలని కూడా చెప్పబడింది. ఇదంతా కూడా మనుధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది. ఈ యొక్క మనుధర్మ శాస్త్రంలో ఎవరెవరు ఈ యొక్క వడుగు లేక ఉపనయన దాన్ని చేయించుకోవాలి, ఏ వయసులో చేయించుకోవాలి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కలియుగంలో కాలరీత్యా కొంత డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఆ వయసులో లోపల కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఆ వయసు లోపల చేయట్లేదు. ఇప్పుడున్నటువంటి ఉన్నత విద్యా వ్యవస్థ ద్వారా వివిధ రకమైన వయసులో కూడా చేయడం జరుగుతున్నది. కానీ ఉపనయనం అనేటువంటిది మాత్రము బ్రాహ్మణ, క్షత్ర, వైశ్యులు మాత్రమే చేయాలి అనేటువంటిది కూడా రాసిపెట్టింది. వీళ్ళకే ఎందుకు చేస్తారు? చేయడానికి గల కారణం ఏమిటంటే, వారికి ఒక ఉపదేశం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడికి ఉపనయనం అనేటువంటిది వారి యొక్క తండ్రి గారు మాత్రమే చేస్తారు. తండ్రి గారు లేనటువంటి సందర్భంలో తల్లిదండ్రులుగా కూడా ఒక జంట కూర్చొని వాళ్ళు ఆ యొక్క తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన కొడుకు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉపనయనం చేస్తారు. ఈ యొక్క జంజం వేయడం జరుగుతుంది. అలాగే క్షత్రియులకి, వైశ్యులకి కూడా ఉపనయన సంస్కారం కూడా జరుగుతుంది. అది మరొక జన్మానం అంటారు. బ్రాహ్మణులకు కూడా ద్విజులు అని చెప్పడం కూడా జరుగుతుంది అన్నమాట. దీనివల్లనే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క జంజం అనేది ఎవరైతే ధరిస్తారో అది ఒక బాధ్యత. ఈ యొక్క బ్రాహ్మణులు గాయత్రి మంత్రంని కూడా పఠించడం జరుగుతుంది. ఇంకా సంధ్యావందనము చేయటం, సూర్య నమస్కారాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే క్షత్రియులకి, వైశ్యులకి కూడా ఇక జంజం ధరించడం అనేటువంటిది ఒక గొప్ప విషయం అని కాదు, అది ఒక బాధ్యత. ఒక క్షత్రియుడు అనేటువంటి వాడు పరిపాలన చేయాలి అనేటువంటి విధానం కూడా మనుధర్మ శాస్త్రంలో ఉంది. ఒక పరిపాలన చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి. అధర్మం పెరిగిపోకుండా, ధర్మానికి హాని కలగకుండా ధర్మబద్ధుడై మాత్రమే జీవితం చేయాలి, ఆ పరిపాలన ఉండాలి అనే విషయాన్ని కూడా ఆ యొక్క జంజం అందరికి గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే ఒక క్షత్రియుడితో పాటు ఒక వైశ్యుడికి కూడా, వైశ్యుడు అనేటువంటి వాడు వ్యాపార రంగంలో ఉంటాడు కాబట్టి వ్యాపార రంగంలో కూడా న్యాయబద్ధమైనటువంటి వ్యాపారం చేయాలి.
అనేక విధాలైనటువంటి అబద్ధాలకి మోసాలకు కూడా వ్యాపారంలో అవకాశం ఉంటుంది. కాబట్టి అతను వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా అతని యొక్క బాధ్యతని, ధర్మ మార్గముని కూడా ఈ యొక్క జంజం అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఇతరులకు కూడా, అంటే విశ్వకర్మ వంటి వాళ్ళు, ఈ యొక్క కంసాలి వంటి వాళ్ళు, కొన్ని పవిత్రమైన వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి వృత్తిలో ఉండేటువంటి మీ ధర్మంగా ఉండాలి అనే ఒక పవిత్రత ఎప్పుడు కూడా ఈ యొక్క జంజం అనేటువంటిది కూడా వాళ్ళకి గుర్తు చేస్తుంటుంది. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వేశారు, మరి శూద్రులకు ఎందుకు వేయరు? శూద్రులు అనేటువంటి వాళ్ళు ఒక పిల్లర్, వాళ్ళు ఉండటం వల్లే కూడా హిందూ మతం కూడా ఒక బలమైనటువంటి ఉంటుంది. వివిధ సందర్భాలలో వాళ్ళు చేసేటువంటి అనేక సందర్భాలలో కొన్ని ఫాలో అవటం కుదరకపోవచ్చు. అందువల్ల కూడా కొంతమందికి అవి కనుక అందరూ కూడా ఈ యొక్క జంజం ధరించినట్టయితే కొన్ని రకాలైనటువంటివి కూడా వాళ్ళు ఆస్తి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే అన్ని సందర్భాల్లో కుదరదు. కాబట్టి కొందరికి కొంత స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క జంజం వేసుకున్నవాడు ఒక బంధనాలకు లోనై ఉంటాడు. వాడికి ఒక లిమిటెడ్గా వాడి జీవితం గడపాలి. ఈ యొక్క వీడు కొంతమందికి ఉండదు. వాళ్ళు ఏంటంటే స్వేచ్ఛగా జీవితం గడపచ్చు, అనేక పనులు కూడా స్వేచ్ఛగా చేయగలుగుతారు. సో వాళ్ళకి కేటాయించేటువంటివి వాళ్ళు చేయగలుగుతారు. ఆ విధమైనటువంటి భావం కూడా ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ గారు జంజం ఎందుకు వేసుకున్నారు అని కూడా జాగ్రత్తగా గమనించినట్టయితే, మీరు శూద్రుల కిందకు వస్తారు కదా, కాపు సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఉంది. కాంట్రవర్సీ ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయలు గారిని పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం అంటే, అక్కడ ఉన్నటువంటి కాంట్రవర్సీ అదే. శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి ఆయన క్షత్రియ సామాజిక వర్గం చెందిన వాళ్ళని క్షత్రియులు భావిస్తూ ఉంటారు, కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళని కాపులు భావిస్తుంటారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు శ్రీకృష్ణదేవరాయలు వారిని అనుసరించడం వల్ల కృష్ణదేవరాయలు గారికి కూడా జంజం ఉంటుందని, కాబట్టి తాను కూడా జంజం వేసుకున్నాడు. కానీ వాస్తవం కూడా గమనించినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి ఆయన, వారి యొక్క తండ్రి క్షత్రియులు, వారి యొక్క తల్లి క్షత్రియులు కాదు, ఆమె కాపు సామాజిక వర్గం చెందినటువంటి, అంటే ఈ మధ్య జరుగుతున్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఉంటాయి కదా, అటువంటిది అనమాట. వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కలిగినటువంటి సంతానమే శ్రీకృష్ణదేవరాయలు. అందువల్ల క్షత్రియులు తమ వాడిగా భావిస్తారు, కాపులు కూడా తమ సామాజిక వర్గం కూడా భావిస్తుంటారు, ఇద్దరూ భావిస్తూ ఉంటారు. ఆయన అలా పుట్టడం వల్లనే ఆయనకి తర్వాత వివాహ సమయంలో కూడా ఆయనకు చాలా ఇబ్బంది కూడా ఎదురైంది. అదేమిటంటే, విజయనగరం రాజు తన కుమార్తెని కృష్ణదేవరాయలకి ఇచ్చి వివాహం చేయడానికి ఆయన తిరస్కరిస్తాడు. ఎందుకంటే, నువ్వు క్షత్రియుడివి కాదు, నువ్వు పూర్తి స్థాయి క్షత్రుడే కాదు, మీ యొక్క అమ్మగారు కాపు కులం, వేరే ఆ రోజుల్లో కాపు కులం అంటే దాస కులం అని ఉండేది, దాసీపుత్రుడే నువ్వు అనేటువంటి విమర్శ ఆయన మీద ఉండేది. అందువల్ల ఆయన ఎంత గొప్ప రాజు అయినప్పటికీ కూడా విజయనగర సామ్రాజ్యం ఇక్కడ శ్రీకాకుళం దగ్గర ఉంటుంది, గజపతులు, ఆ గజపతి రాజు కూడా తన కుమార్తెని కృష్ణదేవరాయలకి వివాహం చేయడానికి ఇష్టపడ్డాడు, వివాహం చేయను అంటాడు. కానీ యుద్ధంలో గెలిచినటువంటి కృష్ణదేవరాయలు ఆమె వివాహం చేసుకోవడం జరుగుతుంది, తన వెంబడి తీసుకొచ్చుకుంటాడు. తర్వాత వాళ్ళకు కలిగినటువంటి సంతానం అబ్బాయి పుడితే ఆ అబ్బాయిని కూడా చివరికి అన్నంలో విషయం పెట్టి చంపడం కూడా జరుగుతుంది. ఇన్ని భయంకర పరిణామాలు కూడా కృష్ణదేవరాయల గారి జీవితంలో ఆయన చూశారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఈ సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారో, తాను ఒక రాజులాగా పరిగణించుకొని తనకు తాను కృష్ణదేవరాయలు గారు భావించుకొని ఈ యొక్క జంజం అనేటువంటిది ధరించడం జరిగింది. ఈ మధ్యన చూసినట్టయితే ఇస్కాన్ వంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు చెందినటువంటి వాళ్ళు ఒక స్వచ్ఛమైనటువంటి సేవ చేసేటువంటి వాళ్ళకు కూడా జంజం అనేది ధరింపజేస్తున్నారు. అది కూడా గమనించాము. వాస్తవానికి కూడా బ్రాహ్మణ క్షత్రియ వయస్సులకు మాత్రమే ఈ యొక్క జంజం ధరించేటువంటి అర్హత ఉంది అని మనధర్మ శాస్త్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క జంజం వేసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి విమర్శలకు కూడా లోనివ్వడం జరిగింది. ఆయన ఎంతో పవిత్రంగా కూడా ఉండాల్సి ఉంటుంది. ఆయన ఈ మధ్యన అనేక పవిత్రమైన దేవాలయాలను సందర్శిస్తున్నారు, వివిధ రకమైనటువంటి సందర్శనలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారే ఈ విషయంలో కూడా ఒక బహిరంగ ప్రకటన చేయాలి. తద్వారా కూడా ఆయన సనాతన ధర్మాన్ని కాపాడినట్లు అవుతుంది. ఆయన ఏ సందర్భంలో ఎందుకు ఈ జంజం ధరించారో పవన్ కళ్యాణ్ గారే సరైన వివరణ ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా ఈ యొక్క జ్ఞానులందరం కూడా తగిన విధంగా రియాక్ట్ అవుతామని కూడా బహిరంగంగా కూడా తెలియజేస్తున్నాం.